హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చలో నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ చూద్దాం ఈరోజు ఎన్ని డ్రాప్స్ చేస్తామో. నిన్నైతే రాలేదు, నర్సరీకి వెళ్ళలేను, ఫస్ట్ కదా, అందుకే ఈరోజు చూద్దాం సెకండ్. మరి ఈరోజు డ్రాప్స్ ఉంటాయో ఉండవు చూడాలి. ఈరోజు నర్సరీకి అయితే వచ్చేసిన, ఒక డ్రాప్ అయితే ఉంది, వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాం. లోడింగ్ స్టార్ట్ అయిపోయింది, మన వాళ్ళు వేస్తున్నాం లోడు. కొన్ని ఉన్నాయంట మొక్కలు. ఇది వచ్చేసి మన బిఎన్ఆర్ హిల్స్ వెళ్ళాలి. లోడింగ్ అయిపోయింది, ఇన్నే ఉన్నాయి మొక్కలు. ముంగట 2 మొక్కలు వేసుకొని వెళ్ళిపోవడమే. చలో వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక ఇటు నుంచి ఫుల్ ట్రాఫిక్ టైం అనమాట. ఫుల్ ఎక్కడంటే అక్కడ జామ్ ఉంది. మనం మాదాపూర్ 100 ఫీట్ రోడ్ నుంచి అట్లా వెళ్దాము. రోడ్ నెంబర్ 45 అట్లా వెళ్తే కొంచెం లాంగ్ అయినా సరే కానీ వెళ్ళిపోతాం మనము. అది ఇట్లా మనం హైటెక్ సిటీ నుంచి వెళ్తే మొత్తం ట్రాఫిక్లో వెళ్ళిపోతాం, చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని అట్లా వెళ్తున్నాను అనమాట. ఇది రోడ్ నెంబర్ 45 గీతా ఆర్ట్స్ ఉంది లెఫ్ట్ సైడ్ చూడండి, అదే గీతా ఆర్ట్స్. రోడ్ నెంబర్ 45 అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళామంటే మనకి కొత్త బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ ఎక్కాలి. ఇదే బ్రిడ్జ్ అది. ఈ బ్రిడ్జ్ ఎక్కేసి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. స్ట్రైట్ వెళ్ళిపోయి బ్రిడ్జ్ దిగినాక లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ కొండపైన ఉంటుంది అనమాట ఇల్లు ఒకటి, అక్కడికి ఇది లొకేషన్. ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్. ఇది వచ్చేసినాం ఆల్మోస్ట్ మన లొకేషన్ దగ్గరికి. ఇది మొత్తం టర్నింగ్ తిరిగి ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. వచ్చేసిన మనం లొకేషన్ దగ్గరికి అయితే అక్కడ స్ట్రీట్లో మనల్ని పని చేస్తున్నారు, అదే ఇల్లు. లెఫ్ట్ తీసుకున్నామంటే ఆ గేట్ ఓపెన్ చేస్తారు, ఆ గేట్ లోపలికి వెళ్ళిపోవాలి. పని చేస్తున్నారు కదా, ఇదే అనమాట ఇల్లు, లెఫ్ట్ సైడ్ ఇల్లు. ఇదే లొకేషన్ ఇల్లు. గేట్ ఓపెన్ చేస్తారు, గేట్లో కూడా రివర్స్ చేసి పెట్టేసుకున్నామంటే అన్లోడ్ చేస్తారు మనలో. ఇది అయిపోగానే ఇంకా మళ్ళీ నర్సరీకే ఆన్లైన్ అయితే ఆన్ చేసిన ఆల్రెడీ. డ్రాప్స్ అయితే ఏం రాలేవు అంతే. ఇదే అనమాట, ఆల్రెడీ గడ్డేస్తున్నారు కదా, మనం మలిపి పెట్టేసుకున్నామంటే అన్లోడింగ్ చేసుకుంటారు వాళ్ళే. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కొన్ని ఉన్నాయి, ఫాస్ట్గానే దింపేస్తారు మనల్ని. ఇది అయిపోగానే ఇంకా మనం మళ్ళీ నర్సరీకి. ఇంకా ఆన్లైన్లో అయితే ఏం డ్రాప్లు అయితే లేవు ఈరోజు. మరి చూద్దాం ఈరోజు ఎన్ని డ్రాప్స్ కొడతామో ఏందో మరి మన పరిస్థితి. అయిపోయింది అన్లోడింగ్. నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. నర్సరీకి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఉంటే మరి ఏందో మరి బిజినెస్ అయితే నాకు తెలిసి తక్కువే ఉంటుంది ఈరోజు. సెకండ్ కదా, అందరు ఎవరు పనిలోకి అయితే వెళ్ళరు. మనం నర్సరీకి వెళ్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అయింది. ఆటోని కార్ ఒకటి గుద్దేసిండు. లోపల వాళ్ళకి దెబ్బలు బాగానే తాకినాయి. చూడండి ఒకసారి చూపిస్తా. చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్ అయితే. నర్సరీకి అయితే వచ్చేసిన. మట్టి లోడ్ ఉంది, ఇది పక్కకే జస్ట్ 1 కిలోమీటర్ గిట్ట ఉండదు లొకేషన్. మట్టి వేసుకొని వెళ్ళాలి. లోడింగ్ అయితే చేస్తున్నారు, ఫుల్ లోడ్ అనమాట. మొత్తం బాడీ సైజ్ వస్తుంది, ప్లస్ 10 బ్యాగులు కోకోపెట్ వేసుకొని వెళ్ళాలి. అక్కడ అన్లోడింగ్ చేసుకుంటారు వాళ్ళే. సగం అయితే అయిపోయింది, ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం టైం వేస్ట్ ఉంటుంది అనమాట ఇది. లోడింగ్ అన్లోడింగ్ చాలా టైం వేస్ట్ అవుతుంది. అయిపోయింది లోడింగ్. బ్యాగులు అయితే వేసేస్తున్నారు. లోడింగ్ అయితే అయిపోయింది. చలో వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళాలన్నమాట. ఇది మన పాత నర్సరీ బ్యాక్ సైడ్ వస్తాయి విల్లాస్. ఇవి విల్లాస్, హిందూ విల్లాస్. వచ్చేసినాము, ఇదే మన హిందూ రోడ్ విల్లా. ఇది స్ట్రైట్ వెళ్ళామంటే విల్లాసే కనబడుతుంది మనకి. మా అంటే 1 కిలోమీటర్ వస్తుందేమో అంతే, అంతకు మించి ఎక్కువ అయితే ఉండదు. వెళ్ళామంటే వాళ్ళు అన్లోడింగ్ చేసుకుంటారు, మనం వెళ్ళిపోవచ్చు.
కనిపిస్తున్నాయి కదా విల్లాస్, అవే హిందూ విల్లాస్ అనమాట. మనం ఇంకో గేట్కి వెళ్ళాలి. ఇదే ఆ గేటు. ఇక ఎంట్రీ చేసుకొని మనం లోపల వెళ్ళిపోవడమే. వాళ్ళే ఎంట్రీ చేపిస్తాడు. మనోడు వచ్చిండు ఒకడు, మన ఆయన వెనక్కి వెళ్ళిపోయినామంటే ఆయనే తీసుకెళ్ళిపోతాడు. ఇక వచ్చేసినాము. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే విల్లాస్ అనమాట. అన్లోడింగ్ అయిపోగానే పోయి మళ్ళీ నర్సరీ దగ్గర కూర్చోవాలి. అట్లా లంచ్ టైం అవుతుంది. లంచ్ తినేసి అన్లోడింగ్ అయితే అయిపోయింది. సరే వెళ్ళిపోదాం. ఇక పోయి లంచ్ తినేసి కూర్చుందాం. ఆన్లైన్ అయితే ఆన్ చేసుకుందాం. వస్తే ఆన్లైన్ వెళ్దాం, లేదా నర్సరీ దగ్గర అయితే నర్సరీ దగ్గర వెళ్దాం. సరే బయటకు అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ విల్లాస్ వచ్చేసి హిందూ విల్లాస్ అంటారు అనమాట. మన పాత నర్సరీ ఉండే పైన దాని బ్యాక్ సైడే ఉంటుంది ఇది. జస్ట్ మనకు 1 కిలోమీటర్ గిట్ట ఉంటుందో ఉండదు లొకేషన్, అంతే. తినేసి పడుకున్నాను అనమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ మట్టి కావాలన్నారు. ఇంకో ట్రిప్ లోడింగ్ అయితే పెట్టిన అక్కడికే, సేమ్ అదే హిందూ విల్లాస్కే లోడింగ్ అయితే చేస్తున్నారు. పర్లేదు, ఈయన మట్టి వల్ల మనకు 2 ట్రిప్లు అయితే వచ్చినాయి. లోడింగ్ అయిపోయింది. మట్టి ట్రిప్లే 2 ట్రిప్పులు కొట్టినాము ఈరోజు మనం. సేమ్ అదే లొకేషన్, స్ట్రేట్లో విల్లాస్ కనిపిస్తున్నాయి అవే. ఇంకో గేట్లోకి వెళ్ళామంటే లోడింగ్ అయిపోతుంది, అంతే. హిందూ విల్లాస్, హిందూ ఫార్చ్యూన్ విల్లాస్. వచ్చేసినాము. ఇది బ్యాక్ సైడ్ గేట్ అనమాట. అది ఫ్రంట్ గేట్, మెయిన్ గేట్ అది. ఇది బ్యాక్ సైడ్ గేట్. ఇందులో నుంచి వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకోగానే కనిపిస్తుంది గేట్, చూడండి. ఇదే అనమాట గేట్. అది ఆల్రెడీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఎంట్రీ ఏం అవసరం ఉండదు, వెళ్ళిపోవచ్చు ఇక డైరెక్ట్. లోపలికి వెళ్ళామంటే మనకి 87 విల్లా అది. మళ్ళీ అక్కడ సేమ్ వాళ్ళే అక్కడ అన్లోడింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ దింపినాక మట్టి అదే ఈసారి లోపల దింపుకుంటారంట. లోపల పెట్టిన బండి, లోపల కారు ఉండే అనమాట. ఈ కారు డ్రైవర్ లేకపోతే ఇక మనకే ఇచ్చినారు. అది బయట పెట్టేసి మన ఆటో లోపల పెట్టేసిన. అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. మనం అన్నీ నడిపినాం కాబట్టి అన్నీ వస్తాయి. అయిపోయింది అన్లోడింగ్. అమౌంట్ గిట్ట ఇచ్చేసిండు. చలో మళ్ళీ నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇదే లాస్ట్ డ్రాప్. ఇంకా ఎంత అమౌంట్ వచ్చింది మార్నింగ్ నుంచి, మనకి ఎంత మిగిలింది అనేది టోటల్ చేసి మీకు చూపిస్తా. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు టోటల్ అమౌంట్ ఎంత అనేది వీడియో చేసి. మనం మార్నింగ్ వెళ్ళంగా కిరాయి బిఎన్ఆర్ అది వచ్చి 700 ప్లస్ మల్టీ ట్రిప్ వచ్చేసి 400. మళ్ళీ ఇంకో ట్రిప్ వేసినాక అది గిట్ట 400, 1500 అనమాట. మనకు డీజిల్ వచ్చేసి ఒక 200 వేసుకోండి అంతే, పక్క పక్కనే కాబట్టి 200 డీజిల్ అయింది. మన అర్నింగ్స్ వచ్చేసి 1300. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం.